ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని విద్యాశాఖ నుంచి బదిలీ చేస్తూ ఆ పోస్ట్ని పాల్ గంగ్వార్కి కేటాయించింది. నీట్ పేపర్ లీకేజీ, సీజేపీ ప్రొటెస్టులు, విద్యార్థులు ఆందోళన చేయడం, ఈ ఆందోళన మరింత తీవ్రతరం కావడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్స్ తెరపైకి రావడంతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన విద్యాశాఖలో ఉన్నటువంటి లోపాలను సవరించలేరు. ఎవరైనా విద్యాశాఖలో మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఒకప్పుడు పేపర్ లీకేజీ విషయంలో పోరాడిన వ్యక్తే. పేపర్ లీకేజ్ ఎందుకు అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తే. అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా మేం కోరుతుంటే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేస్తుంది ప్రభుత్వం, ఏం మార్పులు చేయాలనుకుంటోంది అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు కావాల్సింది విద్యాశాఖ మంత్రి రాజీనామా కానీ ఉన్నత అధికారుల బదిలీలు కాదు అని అంటున్నారు. ఉన్నతాధికారులను బదిలీలు చేస్తే ఆ శాఖలో కాస్త మార్పు వస్తుందేమో అనేది ప్రభుత్వం ఆలోచన అనుకుంటా. మరి మీ అభిప్రాయం ఏంటి? విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కరెక్ట్ అంటారా, లేదా ఆ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను బదిలీ చేయడం కరెక్ట్ అంటారా? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి.